ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు విన్నరు అని తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు వాళ్ళ అంతా కౌంట్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఎంత క్యాష్ ఉంది, ఎన్ని సిటీస్ కొన్నారు, ఆ సిటీస్ ఎంత అమౌంట్, ఇంకా బ్యాంక్ లోన్ ఎంత ఉంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకున్న అసెట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుంటే అలాగ అందరూ ప్లేయర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరి అసెట్స్ అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళని గేమ్ విన్నర్గా చెప్పుకుంటారు. బ్యాంకర్ అనే అతను విన్నరు ప్లేయర్ లెక్క కాదు కదా, అతను ఒక జస్ట్ మీడియేటర్ ఈ గేమ్కి. సో అతనికి విన్నింగ్ లూజింగ్ అనేది ఏమి ఉండదు. ఇదండి బ్యాంక్ గేమ్ గురించి నాకు తెలిసిన విషయాలు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర ఇంకొక వరల్డ్ బిజినెస్ గేమ్ కూడా ఉందని చెప్పాను కదా, ఇది ఇలాగా వస్తుంది. ఇది మల్టీపర్పస్ గేమ్స్ అనమాట, మల్టీ బోర్డ్స్. ఇటువైపు బిజినెస్ వచ్చింది. ఇలాగ మనకి గేమ్స్ ఇలా